నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ కమర్షియల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా టీజర్ వచ్చేసి రేపు రాత్రి అర్ధరాత్రిన చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ముంబైలో ఒక ఈవెంట్ పెట్టి. అయితే ఈ సినిమా పైన ఎన్నో రకాల ఊహాగానాలు, అంటే దేవరా సినిమా తర్వాత దేవరా 2 రావాల్సింది, కానీ దేవరా 2 అనేది పక్కన పెట్టేసి డ్రాగన్ సినిమాకైతే మొత్తం క్యాల్షీట్స్ ఇచ్చేశారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, తర్వాత అనుకున్నట్టుగా షూటింగ్ జరగలేదని, అనుకున్నట్టుగా స్టోరీ రాలేదని, ఇలా ఎన్నో రకరకాల ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. అయితే మూవీ టీం ఎప్పుడు కూడా దీనిపైన ఎక్కడా స్పందించలేదు. అంటే షూటింగ్ కూడా ఆగిపోయిందన్న ప్రచారం కూడా చాలా గట్టిగా జరిగింది. కానీ వాటన్నింటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో రేపు, అంటే ఈ నెల 19వ తారీఖు అర్ధరాత్రిన ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే డ్రాగన్ అనేది ఈ సినిమా టైటిల్ అయితే అఫీషియల్ టైటిల్ అయితే కాదు, కానీ ఆ టైటిల్ అయితే పరిశీలనలో ఉంది. అలాగే ఫ్యాన్స్ అయితే ఆ టైటిల్ని బాగా ఓన్ చేసుకున్నారు, అంతవరకే. కానీ ఈ సినిమా అఫీషియల్ టైటిల్ మాత్రం కాదు. రేపు టైటిల్, అలాగే సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఏంటి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 4 నిమిషాల 40 సెకండ్ల వరకు ఈ సినిమా టీజర్ అయితే ఉండబోతుంది. అంటే ఆ రేంజ్లో ఈ సినిమా టీజర్ అయితే కట్ చేశారు. ఈ సినిమాని ఏంటంటే గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చాలా పకడ్బందీగా ఈ టీజర్ని అయితే కట్ చేశారంట. ప్రశాంత్ నీల్ వచ్చేసి కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోయారు. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మాస్ ఎలివేషన్స్. అసలు మాస్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఆ సినిమాని, అలాగే కేజీఎఫ్లో నటించిన యష్ని అయితే నిలబెట్టాడు ప్రశాంత్ నీల్. సో ఆయన ఆ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో డ్రాగన్ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇటు చూసుకుంటే ఎన్టీఆర్కి టెంపర్ సినిమా నుంచి మొదలు పెడితే దేవరా సినిమా వరకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అయితే వచ్చాయి. అసలు అరవింద సమేత అయితే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలబడింది. తర్వాత త్రిబుల్ సినిమాతో మొత్తానికైతే ఆ త్రిబుల్ సినిమా క్రెడిట్ రాజమౌళి కొట్టేసినా కూడా తన యాక్టింగ్తో మాత్రం మైమర్పించేశాడు ఎన్టీఆర్. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ భీమ్ క్యారెక్టర్లో తన క్యారెక్టరైజేషన్ కానీ, తను పండించిన ఎమోషన్స్ కానీ, గట్టిగా మాట్లాడితే సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. సో ఆ విధంగా క్రెడిట్ రాజమౌళి తర్వాత ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడు అనమాట ఎన్టీఆర్. తర్వాత దేవరా సినిమా విషయానికి వస్తే, దేవరా సినిమాకి అసలు టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత నెగిటివిటీ, ట్రోలింగ్ అయితే జరిగింది. సినిమా రిలీజ్లో అర్ధరాత్రి సినిమాని ప్రీమియర్స్ పేరుతో రిలీజ్ చేస్తే అర్ధరాత్రి థియేటర్స్లోకి చొరబడి సినిమాకి తెల్లవారేసరికే ఫ్లాప్ టాక్ని అయితే బీభత్సంగా స్ప్రెడ్ చేశారు. కానీ ఎన్టీఆర్ యొక్క స్టార్డమ్, ఆయన సినిమాలకు ఉన్నటువంటి కంటెంట్, అంటే ఆయన చూస్ చేసుకునే కంటెంట్ పైన ఉన్న నమ్మకంతో ఆడియన్స్ అయితే థియేటర్కి తండోపతండాలుగా వెళ్ళారు. ఆ విధంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తన కెరియర్లోనే ఒక మెమరబుల్ హిట్ని అయితే అందించింది దేవరా సినిమా. ఆ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. స్టోరీ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే అది ప్యూర్ మాస్ క్రేజ్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ యొక్క స్టార్డమ్తోనే సినిమా అయితే మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 550 నుంచి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన వార్ 2 సినిమా ఎన్టీఆర్ ఎక్కడి నుంచి, టెంపర్ సినిమా నుంచి దేవరా సినిమా వరకు ఎంత స్టార్డమ్ని, ఎంత పేరుని, ఎంత మార్కెట్ని సంపాదించుకున్నాడో, వార్ 2 ఒక్క సినిమా దాని అన్నింటికీ ఎసరు పెట్టింది. అటు మార్కెట్ పరంగా చూసుకున్న దెబ్బతీసింది, తర్వాత స్టార్డమ్ పరంగా తన కంటెంట్, అంటే ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే మినిమం కంటెంట్ ఉంటుంది, మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్. అంటే తన స్టోరీ సెలక్షన్ పైన అంత నమ్మకం ఉంది. ఆయన టెంపర్ సినిమా టైంలోనే ప్రామిస్ చేశాడు ఫ్యాన్స్కి, ఇక మీరు కాలర్ ఎత్తుకునే విధంగా సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు. అన్నట్టుగానే టెంపర్ నుంచి మొదలు పెడితే దేవరా సినిమా వరకు కూడా కాలర్ ఎత్తే విధంగానే సినిమాలు తీశాడు. కానీ వార్ 2 సినిమాకి 2 కాలర్లు ఎత్తాడు, కానీ తర్వాత కాళ్ళు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు గట్టిగా మాట్లాడితే అసలు ఈ సినిమా ఎన్టీఆర్కి సంబంధం లేదేమో అనిపిస్తుంది. ఇందులో విలన్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశానని చెప్పున్నా బాగుండేది. కానీ ఎన్టీఆర్ ఇందులో హీరోగా చేశాడని చెప్పడంతో అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. అంటే అటు హృతిక్ రోషన్, తర్వాత ఆ ఫ్రాంచైజ్ కావచ్చు, ఆ వార్ ఫ్రాంచైజ్ కావచ్చు, యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ ఫ్రాంచైజ్ మూవీస్ కావచ్చు. సో దానివల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. దానికి తోడు ఈయన మల్టీ స్టారర్గా చేశాడు. ఎన్టీఆర్ యొక్క క్యారెక్టర్ కానీ, ఆయన యొక్క ఎలివేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చెప్పారు. కానీ సినిమాలోకి వెళ్తే అంత గందరగోళం. అసలు విలన్గా చేసి హీరోగా చూపించడానికి నానా ఆగసార్లు పడ్డారు లాస్ట్కి. అసలు హృతిక్ రోషన్ కూడా అక్కడ హీరోగా కనిపించలేదు. మొత్తానికైతే
హృతిక్ రోషన్ హీరోగా చూపించారు కానీ హృతిక్ రోషన్ కూడా వాటో సినిమాకి న్యాయం చేయలేకపోయాడు. కలెక్షన్స్ చూస్తే చాలా అంటే చాలా దారుణంగా వచ్చాయి. ఏమంటే వాళ్ళు ఓన్గా రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఆ నిర్మాతలు లాసెస్ లేకుండా బయటపడగలిగారు. లేదంటే బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేసేవాళ్ళు, ఇంటిని మొత్తం చుట్టుముట్టేవాళ్ళు. అంత డిజాస్టర్ కలెక్షన్లు వచ్చాయి. సో అందులో విలన్గా చేశాను, ఇదొక కొత్త ప్రయోగం లాంటిది అని చెప్పింటే బాగుండేది. కానీ విలన్గా చేశాడన్న టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఏం చేయాలి అంటే ఒక నెగిటివిటీ అయితే వచ్చింది సినిమా పైన. ఫ్యాన్స్ వచ్చేసి బాగా ఫైర్ అయ్యారు. RRR దేవర లాంటి పాన్ ఇండియన్ మూవీ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఒక విలన్ రోల్ చేయడం ఏంటి అని తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మళ్ళీ ఆయన్ని హీరోగా చూపించాలనే ఒక ఆత్రంతో తాపత్రయంతో సోల్ని కూడా మిస్ చేసుకున్నారు. అంటే ఆ సినిమాలో ఉన్న ఆ సోల్ ఏదైతే ఉందో అది కూడా మిస్ అయిపోయింది. సో ఆయన నేను విలన్గా చేశాను అని చెప్పి ఉంటే కనుక ఆ సినిమా ఎఫెక్ట్ అంతగా ఉండేది కాదు. సో ఆయన మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, సినిమా థియేటర్కి వెళ్తే సినిమాలో ఉన్న కంటెంట్ ఒకటి, ఆయన హీరోయిజం ఒకటి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్తో చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తేల్చేశారు. అసలు ఎన్టీఆర్ఏనా మనం చూస్తుంది నిజంగా? RRR దేవర లాంటి పాన్ ఇండియా సినిమాలు చేసిన ఎన్టీఆర్ఏనా మన కళ్ళ ముందు ఉన్నదని ఫ్యాన్స్ అంతా బికచచ్చిపోయారు థియేటర్లో. అసలు ఎవడే కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత విజిల్ వేసిన ఒక్కడు కూడా లేడు. దిక్కులు చూస్తున్నారు అసలు థియేటర్లో. అంత ఘోరాతి ఘోరమైన సినిమా వార్ 2. అసలు వార్ 2 సినిమా చేయకుండా ఆయన రిటైర్మెంట్ తీసుకున్నా కూడా బాధ లేదు. కానీ వార్ 2 లాంటి ఒక అల్ట్రా ప్రోమ్యాక్స్, ఒక కంటెంట్ లేని, హీరోయిజం లేని, అసలు తన స్టార్డమ్కి ఏమాత్రం మ్యాచ్ కానీ ఒక క్యారెక్టర్ని చేశాడు చూడండి. అది మాత్రం చాలా దారుణాతి దారుణం. శక్తి మూవీనైనా చూడొచ్చు, మళ్ళీ అంత ఫ్లాప్ సినిమాని. నరసింహుడి సినిమానైనా చూడొచ్చు, కానీ ఈ సినిమాని మాత్రం అస్సలు చూడలేరు ఫ్యాన్స్. అంత ఘోరంగా ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో. సో మొత్తానికైతే వార్ 2 సినిమాతో గట్టి ఎఫెక్ట్ అయితే పడింది ఎన్టీఆర్కి. అయితే ఆ ఎఫెక్ట్ అనేది అక్కడి వరకు మాత్రమే ఆగిపోయింది. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ సినిమా కాదు, ఇందులో ఆయన హీరోగా నటించిన సినిమా అయితే కాదు. ఇది ఎంత మాత్రము జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్ రేంజ్ సినిమా కాదు అని ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ కూడా ఇక డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది, ఆ నెగిటివిటీ అనేది ఆ సినిమా వరకు మాత్రమే ఆగిపోయింది. ఇప్పుడు వస్తున్న డ్రాగన్ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీళ్ళు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాని అయితే తీస్తున్నారు. ఇక తర్వాత వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బాడీ షేమింగ్ కూడా చేశారు ఆయనకి. అంటే ఆయన ఏంటంటే క్యారెక్టర్ కోసం అని చెప్పేసి బాగా వెయిట్ తగ్గారు. సో ఆ పక్క చూసుకుంటే తమిళ్లో విక్రమ్ సినిమా కోసం అయితే 150 కేజీల బరువు పెరిగారు. తర్వాత 80 కేజీలు, తర్వాత 25 కేజీలకి తగ్గిపోయాడు. 150 కేజీల నుంచి 25 కేజీల వరకు తన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. సో ఆయన చేస్తే వావ్ అన్నారు, ఎక్సలెంట్, సూపర్, మార్వలెస్, అలాంటి యాక్టర్ ఇంకెక్కడ ఉండరు అన్నారు. కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కోసం తన బాడీని తగ్గించుకుంటే ఆ క్యారెక్టర్కు తగ్గట్టుగా ట్రోల్ చేశారు. ఎంత దారుణాతి దారుణం. అలాంటివి ఇక్కడే జరుగుతాయేమో. వాళ్ళు చేస్తే వావ్ అంటారు, ఇక్కడ ఉన్నటువంటి హీరోలు చేస్తే ట్రోల్ చేయడం, నెగిటివిటీ చేయడం ఏదో పొరపాటుగా మారిపోయిందనమాట. అంటే ఒక తెలుగులోనే ఇలాంటి ట్రోలింగ్, తర్వాత ఇలాంటి నెగిటివిటీ జరుగుతుందేమో. సరే మొత్తానికైతే బీభత్సంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా అందులో క్యారెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక టీజర్ మాత్రం 4 నిమిషాల 40 సెకండ్లు అయితే ఉండబోతుందంట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పాన్ ఇండియా కాదు, గ్లోబల్ రేంజ్కి అయితే ఈ సినిమాని తీసుకెళ్ళబోతున్నారు. సో రేపు అర్ధరాత్రి ఈ టీజర్ అయితే రాబోతుంది. ఈ టీజరు ఇక ఎలా ఉండబోతుందో అది మీ ఊహలకే వదిలేస్తున్నానని వాళ్ళైతే ఒక గట్టి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మరి మన అంచనాలకు తగ్గట్టుగా అంటే ఇప్పుడు ఈ టీజర్తో ఏంటంటే స్టోరీ ఎలా ఉండబోతుంది, అలాగే ఆయన బాడీ షేమింగ్ చేశారు కదా జూనియర్ ఎన్టీఆర్కి, దానికి గట్టి ధీటైనటువంటి సమాధానం ఇవ్వాలి. తర్వాత వచ్చేసి దీన్ని అఫీషియల్గా టైటిల్ అయితే రిలీజ్ చేయాలి. ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో ఉందా లేదా అన్నది టీజర్తో తేలిపోతుంది. ఈ 4ంటికి రేపు అర్ధరాత్రి రాబోయే డ్రాగన్ టీజర్తో గట్టి సమాధానం అయితే చెప్పబోతుంది మూవీ టీం. మళ్ళీ టీజర్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి.